18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చినందుకు ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనము చాలా జాగ్రత్తగా, చాలా కొంచెము లోతుగా ఆలోచించినట్లయితే ఈ సందర్భము దేవుడు మనందరికీ తెలియపరుస్తున్నటువంటి ఒక మంచి మాట. యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున దేనిని గురించి అయితే ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైతే నా నామమున ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉండేదను. ఇక్కడ యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటాడని చెప్తున్నాడమ్మా? ఎక్కడ? చదువు మాట మళ్ళా చదవండి, ఇబ్బంది ఏమి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉండుదును. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడుకొని ఆయన నామమును బట్టి కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఎవరు ఉంటారంట? యేసు ప్రభు వారు ఉంటారు. ఆమేన్. ఇక్కడ మనము ఓ 10 మంది 15 మంది దాకా అనుకోండి. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? నమ్ముతున్నారా? ఏడన్నా కన్ రావట్లేదు అనుకోవచ్చు. మనందరికి కొద్దిగా కాన్ఫిడెన్స్ అంటే కొద్దిగా అవిశ్వాసం ఎక్కువ, విశ్వాసం తక్కువ. ఏది కనపడలేదే అనుకోవచ్చు. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాట నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా అది నిజం. నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా అది నిజం. ఇద్దరు ముగ్గురు ఏ నామములో కూడుకున్నాం? ఇక్కడ యేసు ప్రభు వారి నామములో. ఇక్కడ దేనికి వచ్చారు మీరు? దేనికి వచ్చారు? ప్రార్థన చేసుకోండి. ఆమేన్. నిజంగా ప్రార్థన చేసుకొని వచ్చారా? లేకపోతే అక్కడ తాడుకోవడానికి వచ్చారా? చాలా అంటే క్లారిటీ ఉండాలి. మీరు నిజంగా చెప్తున్నాను వినండి. మేము అంత దూరం నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం నుంచి మేము ఇక్కడికి వచ్చిన మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ టీవీని కట్ చేసి, అదేదో ఈ టైంలో ఇంకో ఫోన్లు చేసి మాట్లాడేటువంటి ముచ్చట్లు కట్ చేసి ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే దానికి ఒక ప్రయోజనం ఉండాలి. పొద్దున మీరు పనికి పోయారు కదా, పొద్దున 5 గంటలకు 6 గంటలకు పోయారు, మధ్యాహ్నమో లేకపోతే సాయంకాలం 7 గంటలకు 8 గంటలకు వచ్చారు. ఇప్పుడు దాకా ఏం చేసి వచ్చానంటే పనికి పోయానంటారు. పనికి పోతే దానికి ఫలితం ఏదంటే 100, 200, 1000, 1500 తెచ్చుకొని ఉంటుంది ఫలితం. వీడికి వచ్చి ఒక గంట దూరం కూర్చుని పోయిన దానికి ఫలితం ఉండాలి. ఫలితం లేకపోతే ఎందుకు రావాలి? ఫలితం లేకుండా రాకూడదు. ఫలితం లేకుండా వచ్చారనుకోండి దానికి ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉంటుందా? నేను చదువుకోవడానికి పిల్లలను పంపిస్తాము. సంవత్సరం మొత్తం అయిపోయిన తర్వాత నాది ఇంటర్మీడియట్ అయిపోయిందని వచ్చినారు అనుకోండి. అయిపోయింది అంటానికి ఏం రావాలి? సర్టిఫికేట్ రావాలి కదా, పాస్ అయినట్టు. సర్టిఫికేట్ లేకుండా నేను సంవత్సరం మొత్తం ఉండి ఇచ్చాను, అది ఇంటర్మీడియట్ అయిపోయిందని కుదురుతా? ప్రార్థనకు మీరు వచ్చారంటే ఫలితం ఉండాలి. ఫలితం లేకపోతే ఎన్ని సంవత్సరాలు మేము వచ్చినా మీరు వచ్చి కూర్చున్నా వేస్టే. ఎన్ని సంవత్సరాలు వచ్చి కూర్చున్నా అంతే కదా. పొలంలో పోయి మా అమ్మాయి పాపం అక్కలు పోతారు కదా, వీళ్ళు పొలంలో పోయి ఆ మిరప తోట దగ్గర యాప చెట్టు ఉంటుంది, యాప చెట్టు కింద కండా పరుచుకొని పండుకొని మరలా ఆటో వచ్చేటప్పుడు ఆటోలు ఎక్కువ వచ్చారు అనుకో, అంత దూరం బాగా పడుకోవడానికి అంటారు కదా. అంటారు కదా. మీరు అప్పుడు ఏం చేస్తారు? అడిగిపోయిన తర్వాత పని చెయ్యాలి. ఆ పని చేస్తే ఏమవుతుంది? ఫలితము, జీతము వస్తుంది. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వచ్చినందుకు ఉపయోగం ఉండాలి.
ఉపయోగం లేకుండా వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఉపయోగం ఉండాలంటే అర్థం ఏమంటున్నాడంటే, ఎక్కడైతే నా నామములో మీరు కూడుకుంటారో, ఇప్పుడు మీరు ఇక్కడ కూడుకున్న మనము ఫలితము కోసం ఎదురు చూడాలి, ఫలితం ఉండాలి. ఏమిటి ఆ ఫలితం అంటే, ఒక మాట చెప్తున్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో, వారి మధ్యన నేను ఉంటాను అన్నాడు. ఎక్కడ ఉంటాడైనా? ఇక్కడే ఉంటాను, మరి లేకపోతే ఇక్కడైనా ఉంటాడా? జకరియా గ్రంథం 2వ అధ్యాయం, జకరియా గ్రంథం 2వ అధ్యాయం, జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదవండి. 5, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. నేను దాని చుట్టూ ఎలా ఉంటానంటున్నాడు? అగ్ని ప్రాకారం. ప్రాకారం అంటే తెలుసా? ప్రాకారం అంటే తెలుసమ్మా? ఏంటిది ప్రాకారం అంటే? ప్రహరీ గోడ. ఇప్పుడు మీ ఇంటి చుట్టూ మీరు ప్రహరీ గోడ కట్టుకుంటారు. దేనికి? పొలం వేసారు అనుకో, మీకు పొలం వేసి అలవాటు కదా, పొలం వేసినప్పుడు పొలం చుట్టూ కంచేస్తారు. దేనికి? దేనికమ్మా? ఏం రాకుండా ఉంటాను కదా. వస్తే ఏమవుద్ది? వస్తే పైరు పాడవుద్ది. అలాగే దేవునిలో మీరున్నప్పుడు మీ కుటుంబం చుట్టూ, మీ బంధువుల చుట్టూ, మీ రక్త సంబంధుల చుట్టూ, మీ ఇంటి చుట్టూ దేవుని కంచె వేస్తాడు. ఎందుకంటే అపవాది, దరిద్రాలు, రోగాలు, వ్యాధులు, బాధలు, కరువులు, కష్టాలు, సమస్యలు, నాశనము మీ ఇంటి దరిదాపుల్లోనికి రాకుండా ఆయన కంచె వెయ్యాలి. అలా వెయ్యాలంటే నీవు ఇక్కడికి వచ్చి ఆయనను నీకు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే కంచేస్తాడు, లేకపోతే కంచేస్తా. సోలార్ ఉంది, అందరూ చాలా సోలార్ వేసుకుంటారు. నా చేలో కూడా సోలార్ కావాలంటే ఓరకొత్తదా? 10,000 12,000 కట్టాలి. ఓరకొత్తదా? 12,000 ఖర్చు పెట్టి సోలార్ తీసుకొచ్చి నీ ఇంటి చుట్టూ వేసుకున్నప్పుడు, అది నీ పొలము చుట్టూ వేసినప్పుడు, ఇప్పుడు ఏం చేస్తారంటే మా సైడ్ అయితే, మీ సైడ్ అయితే పైరు ఉన్నది మాకు తెలియదు కానీ, మా సైడ్ అయితే ఏం చేస్తారంటే బర్రెల్ని విడిచేస్తారు. మా పొలాల మీదకి పోవాలి, పైరు లేదు కాబట్టి విడిచేస్తారు. ఇప్పుడు ఈ బర్రెలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి కాబట్టి పచ్చగా కళ్ళకి ఏది కనపడితే అక్కడ పోవాలనుకుంటారు. ఇప్పుడు మిరప తోటలు కానీ ఇవి ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ మొక్కలు కాస్తున్నారు. ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి బర్రెలకి అక్కడ పచ్చగా ఉన్నటువంటి మిరప తోట కనపడుతుంది. ఒక్కసారిగా ఏం చేస్తాయంటే, బాగానండి, ఒక్కసారిగా ఆ మిరప తోట దగ్గర పోవాలని చూస్తాయి. ఆ మిరప తోట దగ్గరికి వెళ్ళాలని చూస్తాయి. ఆ మిరప తోటను చూస్తున్నటువంటి ఈ బర్రెకి కింద సోలార్ ఉన్నదని తెలియదు. కళ్ళకు మిరప తోటే కనపడుతుంది, సోలార్ కనపడు. మనం కూడా కొన్నిసార్లు మీకు తెలుసో తెలియదు, సంసోన్ అంటే ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. సంసోన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన దెలీలా దగ్గర పోతున్నాడు. అది వేశ్య, అక్కడికి పోతే నాశనం అయిపోద్ది. ఇవన్నీ కాదు, అతని కళ్ళకు అందంగా కనపడుతుంది, అక్కడికి వెళ్ళిపోవాలంటే. ఆ ఏది జరిగితే నాకెందుకు తర్వాత. ఈ బర్రె కూడా పచ్చగా ఉన్నది కనపడుతుంది. దాన్ని అక్కడికి వెళ్ళిపోవటం వల్ల సోలార్ ఉంది. ఆ సోలార్ చుట్టూ ఆ తీగ తగిలితే శాప్ ఉంటుందని భయం లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోగానే అది ఒక్కసారి శాప్ కొట్టగానే వెంటనే బెదిరి వెళ్ళిపోదు. ఇప్పుడు ఆ సోలార్ కొనుక్కొచ్చుకోవాలంటే కొంత డబ్బు ఖర్చు పెట్టాలి. అదే విధముగా నీ ఇంటి చుట్టూ నువ్వు ఒకవేళ సోలార్ వేసుకున్నా, ఆ పహారీ గోడ మీద ఇప్పుడైతే లేదు, ముందైతే ఏం చేసేవాళ్ళు, అవి గాజు పెంకులు గుచ్చేవాళ్ళు. ప్రతి చుట్టూ మేము హాస్పిటల్ చదువుతున్నప్పుడు హాస్పిటల్ పహారీ గోడ మీద గాజు పెంకులు గుచ్చుతారు. ఇంకా కొంతమంది సెలబ్రిటీ ఇళ్ళకైతే కరెంటు వైర్లు చుడతారు పైన మొత్తం, లోపలికి దొంగలు రాకుండా, జైలు సెంటర్ జైలు వాటాలు, ఎందుకంటే లోపలికి రాకుండా. ఇలాంటి ఎన్ని చుట్టినా, కరెంటు వైర్లు చుట్టుకున్నా, గాజు పెంకులు గుచ్చుకున్నా, ఒకవేళ సోలార్ వేసుకున్నా మనుషులు రాదు కానీ జబ్బులు రాకుండా. జబ్బులు కేసాలన్నా జ్వరాలు ఉంటాయి, కరువులు ఉంటుంది,
నాశనం ఉంటుంది. ఈ జబ్బు కేశవరాలే తాగుతామా? అదే అంటున్నాడు. ఇలాంటి పనికి రానివన్నీ నీ మీదికి రాకుండా ఉండాలంటే ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? అగ్ని ప్రాకారముగా నేను ఉండెదను, నేను మీ ఇంటి చుట్టూ కంచెగా ఉంటే ఏ దరిద్రము నీ ఇంటిలోనికి రాదు అంటున్నాడు. ఆయన అగ్ని ప్రాకారముగా మీ ఇంటి చుట్టూ ఉండాలి. ఆయన మీ ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండాలంటే ఆయనతో మీరు కలిసి ఉండాలి అని చెప్తున్నాడు. ఆయనతో కలిసి ఉండాలంటే ఏంటంటే ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎలాగంటే బైబిల్ గ్రంథం మీకు అర్థం పడని చెప్తాను. ఇక్కడ జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్తాను. మత్తయి సువార్త అంటే ఇప్పుడు అగ్ని ప్రాకారముగా ఉండే దాని గురించి మాట్లాడినాను. తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయము 26 వచ్చినని జాగ్రత్తగా చదువుతాం. 26. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఏం చేస్తున్నారు వీళ్ళు? భయపడుతున్నారు. దేనికి? ఇప్పుడు భయం దేనికక్క? దెయ్యాలకు భయమా? దెయ్యాలకు భయపడే రోజులు పోయి మనుషులే దెయ్యాలకు జరుగుతున్నారు తెలుసా? అర్ధరాత్రి ముందు రోజులలో బయటకు పోవాలంటే భయం. ఇప్పుడేం చేస్తున్నారు? అర్ధరాత్రి సెల్ఫోన్ తీసుకుని వరకు కూర్చుంటున్నారు సమాజం మీద. ఊరు భయపడతారు దెయ్యాలకి. ఈ రోజుల్లో దెయ్యాలు మనం చూసి భయపడిపోతారు. అర్థం కాలేదు. మరి దేనికి భయపడుతున్నారు మనుషులు? ఇప్పుడు దేనికి భయపడుతున్నారు చెప్పండి? ఒకవేళ మీరు భయపడుతుంటే దేనికి భయపడుతున్నారు ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా భయపడ్డారా? మీరు ఎప్పుడైనా భయపడ్డారా? భయపడ్డారా? అబ్బాయి చూడండి, మనిషి భయపడే దేనికంటే దెయ్యాలకు భయపడే రోజులు పోని, లేకపోతే వేరే వేరే వాటికి భయపడే రోజులు పోని, కానీ సమస్యలకు భయపడుతున్నారు మనిషి. నిజంగా చెప్తున్నాను, ప్రతి మనిషి కుటుంబంలో సమస్య ఎప్పుడు ఏది వస్తుందోనని ముందే ఒక జాగ్రత్తగా ఉంటున్నాం. అంతే కదా? ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా పిల్లలు ఉన్నారు అనుకోండి, ఉదాహరణకు పిల్లలు పుట్టారు, చిన్న పిల్లలు ఉన్నారు, పాప శృతి కానీ ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడే పెద్ద భయం ఏమి ఉండదు. భయం ఏమి ఉండదా? పెద్ద భయం ఏమి ఉండదు, చిన్న భయం ఉంటుంది. భయాలలో 2 రకాల భయాలు ఉంటాయి. చిన్న భయం ఏంటంటే ఎప్పుడు కూడా 2-3 వేలు ఇంట్లో దాచిపెట్టుకోవాలి. చిన్నపిల్లలు కదా, ఏదైనా చనిపోతుందేమో. అదే కొద్దిగా పెద్ద పిల్లలు అయిందనుకోండి, ఒక 15-16 సంవత్సరాలు అయిందనుకోండి, ఇప్పుడు 2-3 వేలు కాదు, ఒక 2-3 లక్షలు కూడా పెట్టుకోవాలి. అదే ఒక భయం. ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడైనా కూడా సంబంధం వస్తే పెళ్లి చేయాలి. కనీసం మన దగ్గర 3 లక్షలు ఉండకపోతే అంట రోగాలు కాబట్టి పెళ్ళాడు చేస్తారంట. కనీసం 3 లక్షలు ఉండాలి. తర్వాత మన దగ్గర కొద్దిగా సొమ్ము పెట్టుకొని తర్వాత ఎవరో ఒకరిని అడగాలి. ఇక తర్వాత మళ్ళా ఒకవేళ పిల్లవాడు చదువుకున్నాడు అనుకోండి, ఉద్యోగం మొత్తం అంటారు చూడండి. ఆ ఉద్యోగం వచ్చినప్పుడు ఇప్పుడేమో ఫ్రీగా ఉద్యోగాలు వచ్చే రోజులు కాదు, కనీసం ఒక 5-6 లక్షలు కట్టాలి. ఎంత భయాలో తెలుసా? మీరు అందరూ అనుకోండి ఇది భయమా? అనుభవించే వాళ్ళకి తెలిసి భయం, పక్కన వాళ్ళకి మనకేం తెలుసు? అంటే కదా, ఇప్పుడు ఎవరి ఇంట్లో ముసలాలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి తెలుసా భయం. ఎప్పుడు ఏం చేస్తుందో, ఎప్పుడు బకెట్ తగ్గుద్దో, బకెట్ తగ్గినప్పుడు కనీసం ఇవి కూడా రూపాయి కూడా ఇస్తారా? ఇచ్చేది లేదు. ముందు జాగ్రత్త అకౌంట్ ఒక 2-3 లక్షలు దాచి పెట్టుకోవాలి. మా నాన్న బాగా స్టేజ్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చేసిన మంచి పని ఏం తెలుసా? అకౌంట్లో 3 లక్షలు పెట్టుకున్నాను. ఎందుకంటే చచ్చిపోయిన డబ్బులు కూడా డబ్బులు లేదు. మిగతా పెళ్లికైనా, పేరెంటాలకైనా, ఫంక్షన్కైనా దేనికైనా ఇస్తారు. కానీ ఈ అంటు కార్యక్రమాల కంటే ఉన్నా కూడా ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తామంటారు. అందుకని ముందు జాగ్రత్త రెడీ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రమాదాలు అంటే చెప్పిరావు, వాటి గురించి మనకు తెలియదు. ఇక రెండోది జాగ్రత్తలు అంటారు చూడండి. ఇప్పుడు ఎవరింట్లోనైనా ఒక భార్య ప్రెగ్నెన్సీగా ఉందనుకోండి, ముందే అలర్ట్ ఉండాలి. అలర్ట్ లేరు అనుకోండి, అదే టైంలో ఏదన్నా బాగలేదు, కడుపులో పోతుందంటే పక్కన వాళ్ళ దగ్గర ఒక 500 ఏమంటే నీకు మైండ్ ఉందా లేదా? ఇంట్లో నెల నుండి అమ్మాయిని పెట్టుకోండి, కనీసం ఒక 5,000-10,000 ఇంట్లో పెట్టుకోవాలి. అసలు ఏ మనిషివి అంటే భయం. మనిషికి ఏంది? ఇది ఒక భయం. ఈ భయము మనిషిని ఏం చేస్తుందో తెలుసా? జాగ్రత్తగా ఉండటం నేర్పిస్తుంది. ఈ భయం లేని వ్యక్తులు పెద్ద బాధ్యతలు ఏముండవు తెలుసా? పిల్లోడికి చూడనుకోండి, ఉదాహరణకు పిల్లోడికి జ్వరం వచ్చిందని అనుకోండి, ఈయన పాటికి పడుకోండి నిద్రపోతాడు, ఎవరో ఒక నాన్న పోయి అడగాలి. కానీ
ఇక్కడ అదే చెప్తాను చూడండి, భయపడకూడదు. ఎందుకు భయపడ్డారంటే వీళ్ళందరూ కూడా సముద్రం మీద పోతున్నారు ఓడలో. సముద్రం మీద ఓడలో పోతున్నప్పుడు సముద్రం మీద పెద్ద గాలి తుఫాను వచ్చింది. సముద్రం అన్నాక గాలి తుఫాను రావటం కామని, కుటుంబం అన్నాక సమస్యలు రావటము కామని. మీరందరూ అనుకోవచ్చు నా కుటుంబం ప్రశాంతంగా అనుకోవచ్చు. నేను చెప్తున్నాను ఒక దేవుడి సేవకుడిగా, ఎవరి కుటుంబాలు ప్రశాంతంగా ఉండవక్క. 2 రోజులు నవ్వుతున్నారంటే 3వ రోజు గొడవ అవుతుంది. ఏదో రకంగా 2 రోజులు నవ్వేది, 3వ రోజు ఏదో రకంగా పిల్లల ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, అత్తమామల ద్వారా కానీ, అన్నదమ్ముల ద్వారా కానీ ఏదో ఒకటి రాలేదనుకో, వాళ్ళు నా దృష్టిలో 100కు 1000% గొప్పది. కానీ రాకుండా అంటే ఎక్కడ చిన్నదానికైనా వచ్చేది. కాబట్టి సంసారము సాగరము ఒకదాంతో పోల్చారు పెద్దలు. సాగరాన్ని ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేదని చెప్పారు. కాబట్టి ఈ సముద్రం మీద గాలి వానలు రావటం ఎంత కామను, కుటుంబంలో సమస్యలు రావటం కూడా అంతే కామన్. ఈ సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు తొలగించుకునే కొంతమంది ఉంటారు, సమస్యలు తొలగించుకోవటం చేతగాక తప్పుదారిని బట్టేవారు కొంతమంది ఉంటారు. తెలుసా ఎలా పడుతున్నారు తప్పుదారు అంటారు? నిజంగా సమస్యలు తొలగించుకునేవాడంటే అంటే సమస్యలను సర్దుకొని కంట్రోల్ చేసుకునే కొంతమంది ఉంటారు, సమస్యలను సర్దుకొని కంట్రోల్ చేసుకోవడం తప్పుదారి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక కుటుంబం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ గా భార్య భర్తకు సమస్యగా మారింది అనుకోండి, భార్యను భర్త ప్రేమతో మార్చుకోవాలి, సర్దుకొని సమస్యను సొల్యూషన్ అంటే సమస్యకు పరిష్కారం చేయడం అది అంటారు. అలా కాదు, నువ్వు నాకు తలకనుపోయి నువ్వు ఇవ్వదాన్ని చూసుకుంటా అనుకో, అది చెడిపోవటం కాదు. రెండింటికి తేడా చాలా మంది. ఇప్పుడు చాలా మంది కొంతమంది అడుగుతుంటారు, అప్పుడప్పుడు నేను కొంతమందిని అడుగుతుంటాను ఇళ్ళ దగ్గర, ఎందుకన్నా ఈ పనులన్నీ, ఎందుకన్నా బాబా ఈ పనులు అంటే వాళ్ళేమంటే తెలుసా, ఇంట్లో తలకాయ నొప్పిలేసింది కాబట్టి ప్రశాంతంగా హింసపోతున్నాను. అంటే సమస్యను తీర్చుకోవడం చేతగాక నువ్వు మందు తాగితే ఏమన్నా సమస్య సాల్వ్ అవుతుంది. అందుకే చెప్తాను ఇక్కడ, ప్రతి కుటుంబానికి సమస్యలు వచ్చేది, ప్రతి కుటుంబానికి శోధనలు వచ్చేది, ప్రతి కుటుంబానికి కష్టాలు వచ్చేది, ప్రతి కుటుంబానికి ఇరుకులు ఇబ్బందులు వచ్చేది, ప్రతి కుటుంబానికి అప్పులు బాధలు వచ్చేది. అంతేనా? ఈరోజు కొద్దిగా ఎక్కువ దూరం పని చేసేదా పాపం, కళ్ళు మోసపోతారు. ఎక్కువ దూరం పని చేస్తే కళ్ళు మోసపోతారు. మీరు ఎన్ని చేసినా అయ్యి నిలబడాలంటే ఈయన కంచె మీరు చుట్టూ ఉండాలి. దేవుడి కంచె లేకపోతే 10 కోట్లు వచ్చినా 10 నిమిషాలు కట్టుకుంటారు అంతే. దేవుడి అదే చెప్తున్నాడు. ఇలాగా ఎన్నెన్నో సమస్యలు వచ్చినప్పుడు కనుక ఆ సమస్యలు నీ కుటుంబం దగ్గరికి రాకుండా నీ ఇంటి చుట్టూ ఏం చేస్తాడంటే ఆయన అగ్ని ప్రాకారములు వేస్తాడు. ఎలాగంటే నిర్గమకాండంలో మీరు తర్వాత చదువుకోండి, ఐగుప్తు దేశము మొత్తంలో తెగులు వచ్చిన కానీ ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి గోషేనులో మాత్రం ఏ తెగులు రాలేదు. ఐగుప్తు మొత్తానికి తెగులు వచ్చింది, గోషేను మాత్రం ఏ తెగులు. వీళ్ళకి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుచున్నాము కాబట్టి మా దేవుడు మాకు అగ్ని ప్రాకారముగా ఉన్నారు, నీకు వచ్చిన తెగులలో ఏది మా ఇంటిలోనికి రాలేదు అంటున్నారు. ఈరోజు నీ కుటుంబంలో ఈ గాలి సముద్రం లాంటి సమస్యలు నీ కుటుంబంలో ఉన్నాయి. ఎప్పుడు ఏమవుద్దు నీకు నాకు తెలియదక్క. మనం అన్ని ఎరిగిన వాళ్ళమైతే జాగ్రత్తగా ఉంటాం, కానీ ఏది మనకు తెలియదు. ఈ నైట్ ఉన్న మనము రేపు పొద్దుడికి ఏమవుద్దో మనకు తెలియదు. నిజంగా ఉదయానికి నిద్ర లేస్తామో లేమో కూడా తెలియదు, ఉదయానికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో కూడా తెలియదు, ఎప్పుడు ఏది జరుగుతుందో మనకు తెలియదు. కనుక అన్నీ ఎరిగిన దేవుడి మీద మనం ఆధారపడ్డప్పుడు నీ కుటుంబం దగ్గరికి ఏ బాధ, ఏ రోగము, ఏ కష్టము, ఏ ఆపద నీ కుటుంబం దగ్గరికి రాకుండా దేవుడు కాపాడుతాడు. ఇప్పుడు సముద్రం మీద గాలి వచ్చింది కానీ పడవలో ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు, ప్రభువా 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 మేము నశించిపోతుంటే నీకు చింత లేదా? ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఎవరున్నారు? యేసు ప్రభు నీ మధ్యలో ఉంటే నీకేమైనా ఇబ్బంది అవుతుందా? అసలు నీ ఇంట్లో యేసు ప్రభు నీకు ఇబ్బంది ఉంటుందా? మనమేమనుకుంటామంటే మరి వచ్చింది కదంటే సముద్రం మీద గాలి వచ్చింది కానీ పడవ మీద మాత్రం ఏ ఇబ్బంది పడగలేదు. ప్రపంచంలో సమస్య వస్తుంది, నువ్వున్న గ్రామంలో సమస్య రావచ్చు, నువ్వున్న ప్రాంతంలో తెగులు రావచ్చు,
నీ కుటుంబంలో దేవుడు ఉంటే నీకు ఏమీ కాదు. ఆమేన్. నిజమేంటి? నీ కుటుంబంలో దేవుడు ఉంటే, నువ్వు దేవుని నమ్ముకొని ఉంటే నీకు ఏ సమస్య నీ దరిదాపులోనికి రానియదు. అందుకంటున్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? నేను మీ మధ్య లేననుకుంటురా? నేను మీ మధ్య లేననుకున్నారా? నేను ఉన్నాను కదా. ఏ తుఫానైనా గాలైనా మన దగ్గరికి రానే. ఆమేన్. నిజంగా చూడండి, ఒక మాట చదువుదాం బైబిల్ గ్రంథంలో నుంచి, యోహాను సువార్త. ప్రార్థన చేసే ముందు మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, బాగనండి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావక ఉండును. నీవు ఎక్కడ ఉండిన ఎడల అంటే దేవుడు వాళ్ళతో లేడా? ఇప్పుడు చూడాలి, బాగా గమనించాలి. నీవు ఎక్కడ ఉండిన ఎడల దేవుడు ఎక్కడ ఉంటాడంట? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానంటాను. ఇప్పుడు మీ కుటుంబం ఉంది కదా, మీ కుటుంబం మధ్యలో మీరు ప్రతిరోజు భార్య భర్తలు కానీ ఇంట్లో ఉన్న పిల్లలు కానీ రోజు కూర్చొని ఒక 15 నిమిషాలైనా ప్రార్థన చేస్తే దేవుడు మీ కుటుంబంలో ఉంటాడు అంతే. కానీ మార్తా మరియు ప్రార్థన చేస్తున్నారు లేదు, మనకైతే లేదు. వాళ్ళు ముగ్గురిని ప్రేమించారు, కానీ సమస్య వచ్చినప్పుడు ఏం చేశారంటే సమస్య గురించి ఆలోచించడం ప్రారంభించారు. లాజరుకి జబ్బు వచ్చిందని, వ్యాధి వచ్చిందని రాయబడింది, రోగం వచ్చిందని ఆ యోహాను సువార్త 11వ రాయబడింది. జబ్బు వచ్చినప్పుడు మార్తా మరి ఇద్దరు కూడా ప్రయోగాలు చేస్తున్నారు జబ్బు నుంచి బయటికి తీసుకురావాలి. ఏం చేస్తున్నారు? కానీ చేయవలసింది ఏమిటి? ప్రార్థన చెయ్యాలి. తర్వాత నువ్వు ప్రయోగాలు చేయాలి. చేయొద్దని చెప్పట్లా, ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఎన్ని ప్రయోగాలు చేసినా వేస్టే. అందుకని ఇక్కడ నీవు ఇక్కడ ఉండిన ఎడలా, అప్పుడు అంటున్నాడు ప్రభు, అమ్మా నేను మీ దగ్గర ఉండాలంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాను కదా. అంటే మీరు ప్రార్థన చేయటం లేదా? ఈ రోజు నీ కుటుంబంలో ప్రార్థన లేదు కాబట్టి నీకు సమస్యలు వస్తున్నాయి. ఈ రోజు నీ కుటుంబంలో ప్రార్థన లేదు కాబట్టి నీకు కష్టాలు వస్తున్నాయి. నీ కుటుంబంలో ప్రార్థన అనే ఆయుధం లేదు కాబట్టి నీకు నష్టాలు వస్తున్నాయి. నీ కుటుంబంలో ప్రార్థన లేదు కాబట్టి నీ భర్త నీ మాట వినటం లేదు, నీ భార్య నీ మాట వినటం లేదు, నీ పిల్లలు చెడిపోతున్నారు, నీ కుటుంబం అప్పులు బాధలోపోతుంది, రోగాలు వ్యాధులు, ఎంత డబ్బున్నా ప్రశాంతత లేకుండా నీ కుటుంబం. ఈ రోజు ప్రార్థన లేదు. అదే అంటున్నారు ఇక్కడ, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉంటానన్నాడు. నువ్వు ప్రార్థన చేయి నీ కుటుంబంలో. రోజు లేచి మిమ్మల్ని ఏమి రోజుకు 2 గంటలు ప్రార్థన చేయమని చెప్పట్లా. రోజు ఉదయం ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు, సాయంకాలం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయి. నీ కుటుంబంలో దేవుడు ఉంటాడు. ప్రార్థన చేయి. ప్రార్థన చేయడానికి మనకు టైం దొరకదు. సీరియల్ చూడటానికి టైం ఉంటుంది కదా. సీరియల్ ఏమి నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు నీకు నీ పిల్లలకు కానీ, నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ ఏదైనా రోగం వచ్చినప్పుడు సీరియల్లో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చి మిమ్మల్ని ఆదరించరు. నెల వచ్చినప్పుడు కార్డు లేకపోతే కట్ అయిపోతే మళ్ళీ కార్డు కూడా 250 ఏళ్ళు తప్పదు. కానీ దేవుడు ఉచితమైన కృప మరణకరమైన వాటి నుంచి నేను బయటికి తప్పిస్తుంది. దేవుడి ఉచితమైన కృప నీ కుటుంబంలో ఎవరు ఊహించిన అద్భుత కార్యం జరిగిస్తాడు. దేవుడు ఉచితమైన కృప నీ కుటుంబంలో ఎవరు చేయని గొప్ప మేలు చేస్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు, నీవు ఇక్కడ ఉండిన ఎడలా. ఎందుకు అక్కడ లేడంటే వాళ్ళు ప్రార్థన చేయలేదే. ఈరోజు మీ కుటుంబాలలో కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి. దాంట్లో ఏదైనా రేపు ఒక కార్యం జరగాలి, ఏదైనా ఒక మేలు జరగాలనుకోండి, మీరు చేస్తున్న నీకు ఒక సీక్రెట్ చెప్తున్నాడు. మీరు చేయాల్సింది ఏం లేదు. రోజు ఉదయము సాయంకాలము, ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంకాలం ఒక 15 నిమిషాలు ప్రార్థన చేస్తారు. మీరు అందరూ అనుకోవచ్చు నిజంగా ఆశ్చర్యం చేస్తారంటే
నువ్వు ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే అత్యధికమైన ఆశ్చర్య కార్యం చేసే దేవుడు. నువ్వు ఊహించు, ఇలా జరుగుద్దని అనుకోలేదంట, అసలు ఇంత సింపుల్ గా జరుగుతుంది అనుకోలేదు అనుకుంటా. నీకు కూడా తెలియకుండా గొప్ప కార్యం చేస్తాడు. కానీ నువ్వు చేయవలసిన ప్రార్థన నీ కుటుంబంలో లేదు. ఈరోజు ప్రార్థన లేదు. ఏదో చాలా మంది కుటుంబాల్లో చాలా మంది కాకుంటారు, కానీ నిజంగా చెప్పాలంటే క్రైస్తవులను పేరు పెట్టుకుంటాం, కానీ బైబిల్ ఒక 10 నిమిషాలు చదువుతాము, పక్కన పెడతాము, ఉదయాన్నే లేస్తాము, ప్రభు ఈ రోజు నేను పని మీద వెళ్తున్నాను, బాగా దీవించంటాము, వెళ్ళిపోతుంటాం, వస్తుంటాం. కానీ క్రమం కలిగిన ప్రార్థన, భక్తి కలిగిన ప్రార్థన, దేవుడే నాకు ఆశ్రయమైన ప్రార్థన కుటుంబాలలో ఉండటం లేదు. అందుకే నువ్వు వద్దనుకున్నా, నువ్వు రాకూడదు అనుకున్నా, నీ దగ్గరికి సమస్య వస్తూనే ఉంది. అదే అన్నాను, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండునేమో. అప్పుడు యేసు ప్రభు అన్నాడు తెలుసా, ఇప్పుడైనను ఇబ్బంది ఏమి లేదు, నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు చేయగల సమర్థుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మాలి. ఆ నమ్మకం ఎప్పుడు అవుతుంది? నమ్మకం ఎప్పుడు అవుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ కూడా బస్సు ఎక్కారు కదా, ట్రైన్ ఎక్కారు కదా, మీరు ఎలా ఎక్కుతున్నారంటే డ్రైవర్ మీద నమ్మకంతో ఎక్కుతున్నారు. అదే నమ్మకం లేకపోతే కొత్తగా ఆటో నేర్చుకున్నాను అనుకోండి. నేను కొత్తగా ఆటో నేర్చుకున్నా, రోజు నేర్చుకున్నప్పుడు రాజు నా పక్కనే కూర్చున్నాడు, ఈ బ్యాచ్ మొత్తం ఎక్కారు, మా అమ్మాయి మొత్తం ఎక్కారు. అడిగానికి లైవ్ కాలేజ్ దగ్గర దర్శనం పట్టడానికి నా చేతి క్యాండిల్ ఇస్తే ఒక పక్క శాంతమ్మ, ఒక పక్క అంజమ్మ, ఒక అమ్మాయి, వీళ్ళందరూ రాజును పక్కనే ఉన్నట్టు నన్ను అనటంలా రాజు అంటున్నాడు, బ్రేక్ చూడు, హ్యాండిల్ చూడు, అయ్యని చూడు అంటున్నాడు. ఎందుకు? నా మీద వాళ్ళకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను తోలుతే కదా, ఎప్పుడు తోలినైతే బాగుంటుంది. అదే రాజు మీద నమ్మకం, ఎందుకంటే సీనియర్ కదా, చాలా రోజుల నుంచి తోలుంటారని నాకు తెలిసి ఉంటుంది. అదే నేను తోలుతున్నానని మీకు తెలియకపోయినా కూడా ఒకసారి ఆటో వేసుకుంటే నన్నే నమ్ముతారు. అదే చెప్తాను ఇక్కడ, నమ్మితే ఖచ్చితంగా ఏదైనా చేయగలరు. మీరు నమ్మాలి. నమ్మాలంటే ఆయనను ఒక్కసారి రుచి చూచి ఎరిగితేని యెహోవా ఉత్తముడని ఒక్కసారి రుచి చూడండి. సమస్యలు అందరికి వస్తాయి, రావని చెప్పటం లేదు. సమస్యలలో కూడా తప్పించుకునే మార్గం చూపెడతాడు దేవుడు. కష్టాలు వస్తాయి, రాకుండా ఊరుకుంటావు. నేను చెప్తాను, నాకు వస్తున్నాయి కష్టాలు. కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలలో చిన్న దారి చూపెడతాడు, ఎన్ని నుంచి బయటకు పోమంటాడు. ఈరోజు మీ కుటుంబాలలో కానీ, మీ జీవితాలలో కానీ, మీరుంటున్న మీ ప్రాంతంలో కానీ, ఈ ప్రార్థన మందిరంలో కానీ దేవుడి కార్యాలు జరగాలంటే ప్రతి దినము నీ కుటుంబంలో ప్రార్థనని ఆయుధం ఉంటాయి. మీరు ప్రార్థన చేస్తుంటారో లేదు నీకైతే తెలియాలి, తెలుసు, మీకు తెలియాలి, నాకైతే తెలియదు. కానీ ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేసిన తర్వాత 5,000 మందికి పంచడానికి ఉపయోగపడతాయి. అది ప్రార్థన వల్లే జరుగుతుంది, దేని వల్ల జరగదు. ఇప్పుడు నేను ఇంతగా సువార్త ప్రతిరోజు తిరగలుగుతున్నామంటే మా శక్తి కాదు, ఇది ప్రార్థన. ఎక్కడికి పోయినా మనకి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ ఏమనుకోతే, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎంత నాకు ఇస్తున్నారో అన్ని దిక్కులు పోతే అంతే నాకు ఇచ్చాను. నిజమంటే నిజం. ఎక్కడికి పోయినా కూడా మనమేం పెద్ద మినిస్ట్రీ ఉన్నటువంటి సంగమన చర్చలకి ఏం బాబు, మొట్టమొదటి పోవటం, చర్చిలో కొంతమందిని ఏర్పాటు చేయడం, తర్వాత వెళ్ళిపోవటం. ఎలా జరుగుతుందంటే నిజంగా చెప్తున్నాను, అది నాకు కూడా ఇప్పటికీ ఆశ్చర్యం అవుతుంది. అసలు ఎలా జరుగుతుందో నాకు కూడా తెలియటం. ఏ రోజైనా నా ఇంట్లో అన్నం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ బండ్లలో మాత్రం పెట్రోల్ డీజిల్ తగ్గకుండా. అది దేవుడి పని. ఆ నమ్మకంతోనే జరిగించాలి. నమ్మకం లేకుండా మనం చేస్తే ఉపయోగం ఏమి లేదు. నమ్మకంతోనే జరగాలి. అలా నమ్మకంతో జరగడానికి గల కారణం ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సాధ్యం. ఈరోజు మీకు దేవుని యొక్క చిత్తమును బట్టి మీ కుటుంబాలలో మీకు సమస్యలు ఉంటాయి. మీరు పైకి చెప్పుకోలేదు, ప్రతి కుటుంబంలో సమస్య ఉండేది. ఆ సమస్యల నుంచి నీకు సమాధానం బయటికి రావాలంటే ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకొని రోజు కనీసం ఒక 15 నిమిషాలు, ఉదయం 10 నిమిషాలు అంటే టైం పెట్టుకొని ప్రార్థన చేయండి. మీరు ఒకవేళ ఎక్కువ దూరం అవుతుంది అనుకుంటారు, కానీ టైం పెట్టుకొని 7-10 కూర్చోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తలేదు, 5-10 కూర్చోండి, 5:20 వేయండి ప్రార్థనలో. ఆ 10 నిమిషాలు మొట్టమొదటి రోజు నీకు ఎట్లా అనిపిస్తుందో తెలుసా? 2 గంటలు కూర్చున్నట్టు అనిపిస్తుంది. 10 నిమిషాలు తర్వాత అలవాటు అయిపోతుంది. అంటే చెప్తున్నాను, రోజు ఉదయం 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు నీ సమస్య గురించి దేవుని ప్రార్థించి.
మేము చేస్తున్నామయ్యా జరగటం లేదంటే నేను చెప్తున్నాను, నువ్వు చెయ్యి, జరగకపోతే అప్పుడు ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఉంటాడో వారి మధ్యన నేను ఉంటానన్నాడు. ఆయన ఉన్నటువంటి కుటుంబం చుట్టూ ఆయన ఏం చేస్తాడంట? అగ్నిని ప్రాకారముగా వేస్తాడంట. ఎలీషా అనేటువంటి ఒక దేవుని సేవకుడు దేవుని యొక్క చిత్తమును బట్టి ఆ ప్రాంతంలో సిరియా దేశం మీద సైన్యం దగ్గరికి పోయి వాళ్ళతో శబదం చేసి వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎలీషాను పట్టుకోవాలని శత్రు సైన్యం వస్తుంది అనమాట ఆయన దగ్గరికి. ఎలీషా ఒక ఆయన పట్టుకోవడానికి శత్రు సైన్యం వస్తుంది. ఉదయం 3 గంటలకు 4 గంటలకు లేచారు. లేచి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, పనివాడు. ఆ పనివాడు బయటకు వచ్చి చూస్తే చుట్టూ ఎవరున్నారంట? శత్రువులు కత్తులతో, రథాలతో, గుర్రాల మీద వచ్చి వాళ్ళని చంపేయాలని చూస్తుంటే బయటకు వచ్చి నీకు భయమేసింది. ప్రభువా, నా ఏలిన వాడా, శత్రువులు మన చుట్టూ ఉన్నారయ్యా, వాళ్ళు మనల్ని చంపేస్తారని భయమేస్తుంది అన్నారు. అప్పుడు ఎలీషా బయటకు వచ్చి ఒకే ఒక మాట అన్నాడు, వాళ్ళకంటే మన పక్షంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అని చెప్పారు. ఏదయ్యా నాకు కనపడట్లేదంటే ప్రార్థన, ప్రభువా వీరి కనులు తెరవమనగా శత్రువులకు వీళ్ళ మధ్య అగ్ని రథాలతో దేవుని సైన్యం ఉన్నది. ఆ సైన్యాన్ని దాటి వెళ్ళిపోతారు. అపవాదికి, రోగాలకు, వ్యాధులకు, కష్టాలకు, సమస్యలకు నీకు మధ్య దేవుడు ఉంటే అవి నీ దగ్గరికి రావు. ఒకవేళ వచ్చినా అవి నిన్నేమి చెయ్యవు. ఎందుకంటే చూడండి, లాజరు చనిపోయాడు, ఆల్రెడీ సమాధిలో పెట్టబడాడు, 4 రోజులైంది. ఇప్పుడు యేసు ప్రభు వారు పోయి లాజరు బయటికి రమ్మని వచ్చాడు. సమస్య చెప్తున్నాను, సమస్య నీ కాడుంటే దేవుడు నీ పక్కన ఉంటాడు. దేవుడు నీ పక్కన ఉంటే నీకు ఏది కాదు, ఏమి జరగదు. నువ్వు అనుకుంటున్నావు ఏదో జరుగుతుంది అనుకుంటా, ఏమి జరగదు. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదా? మీరు రోజు చెప్తాను, మీకు అందరికి టెన్షన్ పడాల్సిన పని లేదు. మీ ఎలా లేదనుకోండి, సమస్యలు అనుకోండి, మీరు ఏమి చేయొద్దు, ఒక ప్రార్థన చేస్తూ ముందుకు సాగండి. ఎలాంటి ఇబ్బంది మీకు జరిగించకుండా గొప్ప మేలు దేవుడు జరిగిస్తాడు. ఆ మేలు పొందిన తర్వాత అప్పుడు నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఆ మేలు నిజంగా జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుద్ది. ఆవగించంత విశ్వాసం ఉన్నా ఈ కొండని ఎత్తి సముద్రంలో పడమన్నా పడిపోద్దని చెప్పిన గొప్ప దేవుడు. కానీ మీరు రోజు నుంచి చేయాల్సిన పని ఏంటంటే, రోజు ఉదయం 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇది మే నెల కదా, జూన్, జూలై, ఆ జూలై నెలలో నేను మరలా కొత్తగా దేవుడు అవకాశం ఇచ్చి నన్ను సజీవుడు గురిస్తే ఇక్కడికి వచ్చిననుకో, అప్పుడు నీలో మార్పు చూడు, మీ జీవితాల్లో మార్పు చూడు ఎలా ఉంటుంది. కానీ ఏదో బుద్ధి పెట్టినప్పుడు కూకొని ప్రార్థన చేసినానన్నా నాడు జరగలేదంటే కుదరదు. కంటిన్యూగా రోజు ఉదయం సాయంత్రం చేయాలి. 3 పూట్ల అన్నం ఎలా తింటారు, ఈ ప్రార్థన కూడా రోజు ఉదయం చేయాలి, సాయంకాలం చేయాలి. ఎన్ని పనులు ఉన్నా, ఎంత బాగా లేకపోయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత నిద్ర వచ్చినా, ఎన్ని సమస్యలు ఇంట్లో ఎంత గొడవైనా ప్రార్థన మాత్రం ఉదయం సాయంకాలం మానుకోకుండా 2 నెలలు చేయండి. తర్వాత నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు చూడు, బాగుపడబోతాడు. కానీ చెయ్యటము నీ వల్ల అయితే చేయించువాడు దేవుడు. కాబట్టి నీ కుటుంబంలో దేవుడు ఉండాలంటే నీవు దేవుని నామములో ప్రార్థన చేస్తే నీ ఇంటి చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారములుగా ఉంచుతాడు. అప్పుడు నీకు ఏది ఇబ్బంది రాదు. అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల వంచినట్లయితే ప్రార్థన.